ప్రైజ్ ది లార్డ్. నీకోసం మెసే మాట అని దేవుని వాగ్దానాన్ని వింటున్న ప్రతి దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశీర్వదించి ఈ రోజంతా దేవుని విశేషమైన కృప మీకు అత్యధికంగా అనుగ్రహించును గాక. ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానము యెషయా గ్రంథం 51వ అధ్యాయము 12వ వచనం. నేనే మిమ్మల్ని ఓదార్చువాడను. ఆమెన్. ఒకసారి బిగ్గరగా ఆమెన్ అని చెప్పండి. నిజమే ప్రియ దేవుని బిడ్డ, అనేకులు మీతో మాట్లాడుతున్నారు, అనేకులు మిమ్మల్ని బలపరుస్తున్నారు. అయినప్పటికీ ఓదార్పు లేదేమో, నెమ్మది కలగట్లేదేమో. నీకున్న బలహీనతలు బట్టి, నీకున్న లేమిని బట్టి, నీకు కలుగుతున్న పోరాటాలను బట్టి, నీకు కలుగుతున్న సమస్యలను బట్టి ఎవరి ద్వారా కూడా నీకు ఆదరణ కలగట్లేదేమో, ఓదార్పు కలగట్లేదేమో. కన్నీరు కారుస్తూనే ఉన్నావేమో, దుఃఖిస్తూ ఉన్నావేమో. చాలాసార్లు అనేకులు అంటూ ఉంటారు, ఏడ్చి ఏడ్చి నా కన్నులు గుంటలుగా మార్చబడ్డాయండి, నా కన్నీరంతా కనుమరుగైపోతుంది, ఏడ్చేడ్చి అంత వేదన నా హృదయంలో ఉంది అని చెప్పి అంటారు. నిజమే ప్రియ దేవుని బిడ్డ, అంత భయంకరమైన వేదనలో, అంత భయంకరమైన సమస్యల్లో నువ్వు ఉన్నావేమో. హన్నా అనేక మార్లు ఎల్కానా హన్నాతో చెప్తా ఉంటాడు, అమ్మా ఎందుకు నీకు బిడ్డలు లేరని దుఃఖిస్తున్నావు, నేను 10 మంది కుమారుల కంటే నీకు శ్రేష్టమైన వాడిని కాదా అని ఎల్కానా అనేక మార్లు హన్నాని బలపరుస్తున్నప్పటికీ హన్నా ఎల్కానా మాటలకు ఓదార్పు పొందుకోలేకపోయింది. బహు దుఃఖక్రాంతురాలై దేవుని సన్నిధికి, దేవుని మందిరానికి పరిగెత్తుకుంటూ వెళ్ళి తన యొక్క బాధను, తన దుఃఖాన్ని దేవునికి చెప్పి తను ఓదార్పు పొందుకుంది. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, మనుషులు ఎవరు కూడా, వారి మాటలు ఏవి కూడా నీకు ఓదార్పునివ్వవు. ఇచ్చినా కూడా తాత్కాలికమైనదే. శాశ్వతమైన ఓదార్పు, శాశ్వతమైన ఆశీర్వాదము, నీకన్నిటికీ శాశ్వతమైన ముగింపు కలగాలి అంటే అది కేవలం దేవాది దేవుని వల్ల మాత్రమే సాధ్యము. దేవుని మాట నీకు ఓదార్పును కలగచేస్తుంది. ఆయన వాక్యము మనకు నెమ్మది కలగచేస్తుంది. ఆయన వాక్యము మనకు ఆదరణ కలగచేస్తుంది. శ్రమలలో మనల్ని నిలబెట్టగలిగింది దేవుని మాట. నిశ్చయంగా ఈరోజు ఈ మాటలు వింటూ శ్రమల్లో ఉండి ప్రభు సన్నిధిని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావేమో, కానీ ఈరోజు దేవుని సన్నిధికి వచ్చి కన్నీరు కార్చు ప్రియ దేవుని బిడ్డ. నీకున్న భారం, నీకున్న సమస్య, మనుషుల దగ్గర కన్నీరు కార్చడం వల్ల నీకు ఓదార్పు కలగదు. నీ శ్రమ ఇంకా అధికమవుతుంది, నీ కన్నీరు ఇంకా అధికమవుతుంది తప్ప దేవుడు ఆదరణకర్త అయిన దేవుడు. నిశ్చయంగా ప్రభు దగ్గరికి రా ప్రియ దేవుని బిడ్డ. ప్రభు నిన్ను ఆదరించే దేవుడు, నీకు ఓదార్పు కలగజేసే దేవుడు, నెమ్మదిని అనుగ్రహించే దేవుడు. నీ సమస్యకు, నీ కన్నీటికి కారణమైన ప్రతి పరిస్థితిలోంచి ప్రభు నిన్ను విడిపించి నిశ్చయంగా నీకు క్షేమాభివృద్ధిని కలగచేస్తాడు, బలమైన కార్యాలు జరిగిస్తాడు, నీ దుఃఖ దినములను ప్రభు సమాప్తపరుస్తాడు. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, సర్వశక్తిమంతుడైన దేవా, నీకే వందనాలు ప్రభువా. ఈ ఉదయకాలం మీరు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి వందనాలు ప్రభువా. అయా నిశ్చయంగా ఎంతో మంది వారి జీవితాల్లో ఓదార్పు లేక ఉన్నారు ప్రభువా. అయ్యా మనుషుల దగ్గర కన్నీరు కారుస్తూ ఉన్నారు, కానీ ఓదార్పు కలగట్లేదు. కానీ ఈరోజు మీరు మాతో మాట్లాడారు, నేనే మిమ్మల్ని ఓదారుస్తానని. నిశ్చయంగా ఈ మాటలు విని ఎంతమంది బిడ్డలైతే నీ సన్నిధికి వచ్చి కన్నీరు కార్చి ప్రార్థిస్తున్నారో వారి దుఃఖాన్ని సమాప్తపరిచి గొప్ప సంతోషాన్ని, గొప్ప నెమ్మదిని, ఓదార్పుని వారి కలగచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి సమస్యలన్నిటి నుంచి విడిపించండి, వారిని, వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి. ఈ రోజంతా నీ బిడ్డలకు మీరు తోడుగా ఉండమని, నీ సన్నిధిని తోడుగా నుండి చేయమని, నీ బలమైన హస్తాన్ని బిడ్డలకు ఎప్పుడు కూడా తోడుగా ఉంచమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని బలపరచును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు.